అంబర్పేట్ నియోజకవర్గంలో అలీకేఫ్ ఎక్స్ రోడ్ నుండి దిల్సుఖ్ నగర్ వెళ్లే రహదారి మధ్యలో ఉన్న మూసీ బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 2 సంవత్సరాల టైం పడుతుందని బ్రిడ్జ్ కాంట్రాక్టర్ తెలిపారు. వాహనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే అలీకేఫ్ ఎక్స్ రోడ్ నుంచి మూసారాంబాగ్ వెళ్లవలసిన వాళ్లకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు డైవర్షన్ మ్యాప్ను ఏర్పాటు చేశారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఒకవైపు అంబర్పేట్ చే నంబర్ ఫ్లైఓవర్ మొత్తం పూర్తి కాకుండానే మూసారాంబాగ్ బ్రిడ్జ్ ఎలా స్టార్ట్ చేస్తారని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సైడ్ కట్టడానికే 1 సంవత్సరం పడుతుంది. ఫౌండేషన్లు, స్లాబ్లు, ర్యాంపులు అవన్నీ కలుపుకొని. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది చేస్తారా లేకపోతే రెండు ఒకటి స్టార్ట్ చేస్తున్నారా? లేదు, ఒకటి కంప్లీట్ అయిన తర్వాత రెండోది స్టార్ట్ చేస్తాం. అయితే సంవత్సరం మొత్తం ఈ టైం పడుతుంది. 1 సంవత్సరం ఒక సైడ్ కంప్లీట్. ఈ వర్క్ 24 అవర్స్ నడుస్తుందా లేకుంటే 24 అవర్స్ నడుస్తుంది. అయితే ఇది మొత్తం కంప్లీట్ అయినాక ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రెండో సైడ్ వర్క్ స్టార్ట్ చేస్తాం. అయితే ఈ లైన్ స్టార్ట్ చేస్తారా మళ్ళీ అది కంప్లీట్ అయినాక? ఇది కంప్లీట్ అయిపోయింది అంటే దీని మీదనే బ్రిడ్జ్, పెద్ద బ్రిడ్జ్ కాబట్టి 2 సైడ్ ట్రాఫిక్ ఒక బ్రిడ్జ్ పైన వెళ్తుంది. ఓకే రైట్ అన్న. అవుతుంది అక్కడ ట్రాఫిక్ అట్లనే పోవాలి, మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ కూడా అట్లనే పోతే పబ్లిక్ ఎంత ఇబ్బంది అవుతుంది. పబ్లిక్కి కొంచెమని అర్థం చేసుకునే గవర్నమెంట్ కూడా అర్థమవుతలేదా? ఇది ఇప్పుడే పెట్టాలి పని, రెండు ఒకటేసారి పనులు పెడతారా సార్? ఆ పని కంప్లీట్ అయినాక ఈ పని స్టార్ట్ చేయాలి. ఈ పని స్టార్ట్ కావాలి, మళ్ళీ అది చేస్తారు. ఎట్లకెళ్ళి పోవాలి చెప్పండి? రామంతాపూర్కి వెళ్ళి వచ్చే పబ్లిక్ ఎట్లకెళ్ళి పోవాలి? ఒకటే రామంతాపూర్కి వెళ్ళి వచ్చేది చే నెంబర్ మీదకి వెళ్ళి అట్లా పోయేది పెట్టింది కదా, అది బంద్ ఉంది. మళ్ళీ ఇటు పోవాలనుకుంటే ఇది కూడా ఇదే తవ్వ పెట్టిరు. అది ఎట్లా గవర్నమెంట్కి ఏమైనా తెలివి ఉన్నదా? అరే లొకేషన్ ఇచ్చింది సార్, లొకేషన్ రెండు ఒకటేసారి పనులు స్టార్ట్ చేస్తారా గవర్నమెంట్? చెప్పండి. ఒక పని కంప్లీట్ అయినప్పుడు ఒక పని స్టార్ట్ చేయాలి. అంతా కూడా తెలివి లేదా గవర్నమెంట్కి? పబ్లిక్కి ఇబ్బంది పెడతారు. ఇప్పుడే కూడా అంబులెన్స్ వాళ్ళు వస్తే వాడు చచ్చిపోతే ఎట్లా, ఓటు బాధ్యత? అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్కి ఏదైనా పని చేసే ముందైనా పని చేయాలి. పబ్లిక్కి సతాన్సే కాదు పని. కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ దొక్కుతుంది, గవర్నమెంట్ దొక్కుతుంది. కొంచెం అర్థం చేసుకోవాలి ఏదైనా ఉన్నప్పుడు. మీకేం బాయ్ పోలో. अब ये फ्लेवर यहाँ बंद कर दिए, चौरस्ते पे वहाँ बंद कर दिए, अब अंदर से बस्ती में से ऐसे वाले कहाँ जाना? बोलो।
इसका सोल्यूशन क्या है? क्या दिया आपके डीसीपी साहब? बोलो कारपोरेटर साहब क्या करे हमारे यहाँ से, बताओ कहाँ है रास्ता, कहाँ है, कहाँ जाना? बोलो वापिस जाना फिर अहमदनगर, बोलो कहाँ से आना, बोलो। ये कचरे की गाड़ियाँ पीछे देखो आप, पीछे से जो ट्रैफिक आ रही, पीछे से आ रही, सो ट्रैफिक का सोल्यूशन क्या है बताओ? 2 किलोमीटर अंदर से लोग आ रहे हैं, अंदर से आने के बाद में ना लेफ्ट में रास्ता है ना राइट में रास्ता है। कहाँ है मैप, कहाँ है बताओ भाई, कहाँ है, कैसा जाना बताओ? अब यहाँ हूँ मैं, यहाँ से कहाँ जाना बताओ? नहीं उनको पूछो, दो काम कैसा स्टार्ट करते? अंबरपेट का कंप्लीट नहीं हुआ, वहाँ की ट्रैफिक को कहाँ भी जा रहे हैं आप? फिर यहाँ की ट्रैफिक को कहाँ भी जा रहे हैं आप बताओ? क्या है ये यहाँ से रास्ता दियो भाई, जाने आने रास्ता दियो। 2 व्हीलर को तो भी छोड़ो कम से कम, ये कहीं का जुलूम है। अब एक क्रॉस के लिए मेरे को 2 किलोमीटर फिर के आना पड़ रहा। 3 बाई 3 देखो बॉर्डर का, 3 किलोमीटर देखो कितनी परेशानी हो रही। किसको बोलना भाई, बोलो है ना, ब्रिज होता है वो नहीं। देखो मैप में 3 किलोमीटर मैप में बता रहा। अब क्या बोलना बोलो। ఇది చూడు 650 నాకు ఇక్కడ డిస్టెన్స్ ఉంది, मुसरामबाग वैसे दिखा रहा है। तो ऐसा घूम के कहते हो कि 3.5 किलोमीटर आ रहा, 350 3.5 కిలోమీటర్లు చూపిస్తుంది. పని స్టార్ట్ చేయాలా? ఇద్దరికి ఇబ్బంది పెడితే ఉన్నదే కాడకి ఇంత రోడ్డు, అంటే ఎన్ని పనులను పోతాయి చెప్పండి? రూల్ పాస్ చేయంగానే కాదు, దానికి ఆల్టర్నేషన్ ఏదైనా సొల్యూషన్ చూడాలి. సొల్యూషన్ చూసినాక వర్క్ స్టార్ట్ చేయాలి. సొల్యూషన్ లేదు, ఒకటే తో వెంబడి పోతా అంటే అది ఎట్లా సెట్ అవుతుంది? అది ఒకటి ఆల్రెడీ చేయడం దగ్గర బంద్ అవుతుంది, మళ్ళీ దీనికి ఎట్లా పర్మిషన్ స్టార్ట్ అయినా అర్థమవుతుంది. ఒకటి మీరు అంటే ఎట్లా లేదని, ఇప్పుడు ఈ దిల్సుఖ్ నగర్ పబ్లిక్ లేదు కదా, అది మళ్ళీ అడ్డే డైవర్ట్ కావాలి. సిగ్నల్ చెప్పండి మరి ఎట్లా పోతారు? అప్పుడు ఇది నడుస్తున్నది చేయడం అందుకోసమైనా ఒక్క పబ్లిక్ వినండి సార్, ఒక్క వేకి పైన రూట్ తీస్తాం. 2 వేలు ఇస్తే అక్కడ ఉన్నదకి ఇంత రోడ్డు ఎంత ఇబ్బంది అవుతుంది? కాకుండా మేము తీసుకుంటాం. ఎక్కడ సార్ ఆడ రోడ్లు పోటీ వర్క్ చేసేటోళ్ళు వర్క్ చేస్తున్న షాప్ వాళ్ళు 3.5 కిలోమీటర్లు చూపిస్తుంది నాకు. డైవర్షన్ తప్పదండి, డైవర్షన్ పోనీ 3.5 కిలోమీటర్ డైవర్షన్ తప్పదంటారు కదా ఏం చేయగలుగుతాం? సార్. మీరు ఒక్కటి సార్ నేను చెప్పేది చెప్పండి. ఆ రోల్ ఏంది? ట్రాఫిక్ జామ్ కాకుండా ఓకే, ఇక్కడ నుంచి అక్కడ దాకా పోతే ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ ఉంటే నాకు కంప్లైంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. अलीकेफ चौराहे से फारम की गेट तक आप देखो ट्रैफिक अभी खोल दिया भाई, अभी जाम देखो आप। जाके देखो, जाके देखो 10 फीट का शटर होता है, 20 फीट कब्जा है उसका। पूरा खुला है, आप जाके देखो। बताओ आपको, जाके देखो भाई।